2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మనకేదైనా సమాచారం కావాలంటే వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తాం. చిన్న సందేహం వచ్చినా, ఒక విషయం తెలుసుకోవాలన్నా ఫోన్ తీసి గూగుల్లో వెతికేస్తూ ఉంటాం. అయితే మనం ఆన్లైన్లో చేసే ప్రతి చర్యకు ఏదో ఒక రకమైన డిజిటల్ ఫుట్ ప్రింట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక క్రైమ్ కేసుల దర్యాప్తులో కూడా ఈ డిజిటల్ ఆధారాలు పోలీసులకు ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా నిందితుడి ఫోన్ లేదా ఇతర డివైస్ను చట్టబద్ధంగా పరిశీలించినప్పుడు అందులో ఉన్న సెర్చ్ హిస్టరీ, కమ్యూనికేషన్, లొకేషన్ సమాచారం వంటి డేటా దర్యాప్తులో కీలకంగా మారవచ్చు. ఉదాహరణకు, ఒక నేరానికి ముందు ఒక వ్యక్తి చేసిన కొన్ని ఇంటర్నెట్ సెర్చ్లు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సరిపోతే ఆ సెర్చ్లు దర్యాప్తు ఆధారాలకు ఒక ముఖ్యమైన క్లూగా మారవచ్చు. అయితే ఒక గూగుల్ సెర్చ్ మాత్రమే చూసి ఎవరైనా నేరస్తుడిగా నిర్ధారించలేరు. అది కేవలం దర్యాప్తుల్లోని ఇతర ఆధారాలతో కలిపి పరిశీలించే ఒక అంశం మాత్రమే. ఇక చాలా మందికి వచ్చే మరో ప్రశ్న, ఇంకాగ్నిటో మోడ్ వాడితే మన ఆన్లైన్ కార్యకలాపాలు పూర్తిగా దాచిపోతాయా? సమాధానం కాదు. ఇంకాగ్నినెంట్ లేదా ప్రైవేట్ బ్రౌజింగ్ ప్రధానంగా మీ పరికరంలోని బ్రౌజింగ్ లో స్థానికంగా హిస్టరీ సేవ్ కాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇది మిమ్మల్ని ఇంటర్నెట్ లో పూర్తిగా అజ్ఞాతంగా మార్చదు. మీరు ఉపయోగించే నెట్వర్క్, వెబ్సైట్లు లేదా ఇతర సేవలు తమ సిస్టంలలో కొంత సమాచారాన్ని లాక్ చేయవచ్చు. అయితే ఆ సమాచారాన్ని పోలీసులు యాక్సెస్ చేయడం కూడా చట్టపరమైన ప్రక్రియలు, సంబంధిత సంస్థల విధానాలకు లోబడి ఉంటుంది. ఇక పోలీసులు ఒక కేసును ఎలా రీకన్స్ట్రక్ట్ చేస్తారంటే, ఒక సెర్చ్ హిస్టరీని మాత్రమే ఆధారంగా చేసుకోరు. అవసరాన్ని బట్టి లొకేషన్ సమాచారం, ఫోన్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, కమ్యూనికేషన్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు వంటి అనేక ఆధారాలను పరిశీలిస్తారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి నేరం జరిగిన సమయంలో ఎక్కడ ఉన్నాడు, ఆ సమయంలో అతని ఫోన్ ఏ ప్రాంతంలో ఉంది, సీసీటీవీలో అతని కదలికలు కనిపిస్తున్నాయా, ఏమైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా, ఇలాంటి సమాచారాన్ని లైన్ లైన్ గా కలిపి పరిశీలిస్తారు. అలా చూస్తే ఒక్కో ఆధారం చిన్నదిగా కనిపించినా అన్నిటినీ కలిపినప్పుడు దర్యాప్తుకు ఒక స్పష్టమైన చిత్రం లభించవచ్చు. అందుకే డిజిటల్ ప్రపంచంలో మనం చేసే ప్రతి చర్య గురించి కొంత అవగాహనతో ఉండడం చాలా ముఖ్యం. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, గూగుల్లో ఏదైనా అనుమానాస్పద విషయం సెర్చ్ చేయడం మాత్రమే నేరానికి రుజువు కాదు. నిజమైన కేసులో ఆధారాలను చట్టపరమైన విధానాల ప్రకారం పరిశీలించి వాటి ఆధారంగానే దర్యాప్తు మరియు న్యాయపరమైన నిర్ణయాలు జరుగుతాయి. కాబట్టి టెక్నాలజీని బాధ్యతగా ఉపయోగించండి. మీ డిజిటల్ ప్రైవసీ సెట్టింగ్స్ ను తెలుసుకోండి. వ్యక్తిగత సమాచారాన్ని జాగ్రత్తగా పంచుకోండి. సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచుకోండి.